ప్రియులారా గమనించాలి, ఈరోజు ఒక విలువైన సమాచారాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వాగ్దానముల పేరట వ్యాపారము జరిగిస్తూ ఉన్నారని, వాగ్దానం పేరు చెప్పి వ్యాపారాలు చేస్తున్నారని చాలామంది ఈ మధ్య మాట్లాడుతున్న, యూట్యూబ్లో మాట్లాడుతున్న పెద్ద పెద్ద వక్తులు కూడా వాగ్దానం పేరట వ్యాపారం జరుగుతుందని చెప్పి ఈవేళ యూట్యూబ్ నిండా మారుమోగిపోతూ ఉన్నాయి. దానికి సంబంధించి ఒక అంశాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. ఇది యూట్యూబ్లో కూడా మీకు ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా వినాలని, చాలా జాగ్రత్తగా మనసు పెట్టాలని కోరుతున్నాను. దేవుని కృపలో మన ఛానల్ ద్వారా చాలామంది వాక్యాన్ని వింటున్నారు. ఆయా రీతులుగా వారు తిరిగి సమాధానం చెప్తా ఉన్నారు. అందుచేత మనసు పెట్టండి. ఈరోజు మనకి ఇవ్వబడుతున్న టైటిల్ ఏంటంటే, వాగ్దానములు వ్యాపారమా వాక్యానుసారమా? వినాలి. ఏంటది టైటిల్? వాగ్దానములు వ్యాపారమా లేక వాక్యానుసారమా? ఇటీవల నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంతమంది దైవజనులు చూశాను. ఒక చోట పేరు చెప్పను కానీ ఒక చోట కార్యక్రమానికి వెళ్ళాను, మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళాను. ఆ రోజు క్యాలెండర్స్ వేశారు. వాళ్ళు క్యాలెండర్స్ వేశారు. క్యాలెండర్ కాస్ట్ ఎంత ఉంటుందంటే చాలా రాయల్టీగా వేశారు. ఇంచుమించు 80 రూపాయలు ఖరీదు ఉంటుంది ఆ క్యాలెండర్. ఆ క్యాలెండర్ని పాట పెట్టారు. పాట ప్రారంభమైంది. మీరు బాగా వినాలి. క్యాలెండర్ ఖరీదంతా 80 రూపాయలు లేదా ఒక 100 రూపాయలు లెక్కేద్దాం, ఒక 100 రూపాయలు ఉంటుంది. క్యాలెండర్ పాట పెట్టారు. నేను పాట ప్రారంభిస్తూనే సంఘ పెద్ద లేచి పాట పెట్టాడు. పాట ఎంత పెట్టాడు తెలుసా? దాని క్యాలెండర్ ఖరీదే 1000 రూపాయలతో స్టార్ట్ చేశాడు. అంటే ఆ సంఘ పెద్ద ఎంత కొనాలనుకున్నాడంటే క్యాలెండర్ని 1000 రూపాయలకి కొనాలనుకున్నాడట. అందుచేత 1000 రూపాయలతో ఆ క్యాలెండర్ స్టార్ట్ చేశాడు. 1000 అలాగలా నేను కళ్ళ ముందు చూస్తున్నాను. మీరు నమ్మండి నమ్మకపోండి, క్యాలెండర్ ఖరీదు ఎంతో తెలుసా? 2,80,000 రూపాయలకి ఖరీదుకి వెళ్ళింది. ఎంత ఖరీదైన క్యాలెండర్ అది? 100 రూపాయలు ఉండే క్యాలెండర్ ఎంతకు వెళ్ళిపోయిందంటే 2,80,000 రూపాయలకి వెళ్ళింది. మరొక దైవజనుడు అన్నాడు 2 లక్షల రూపాయలకి పాడారండి అన్నాడు. ఒక లోకంలో బ్రతుకుతున్నవాడు లోకానికి విలువనిస్తే ఇది జీవము కలిగినటువంటి మాట కదా, బ్రతికించే మాట కదా, ఉచితంగా కూడా నేను ఇవ్వగలను. కానీ దీని విలువ పెరగాలంటే నేను ఎలా పెట్టానండి, డబ్బు కోసం కాదండి అన్నాడు. మీరు గమనించాలా. కొంతమందికి ఎలా కనిపిస్తుంది? ఇది వ్యాపార రీత్యాగా కనిపిస్తుంది. కొంతమందికి ఎలా కనిపిస్తుంది? ఇదేదో తప్పుడు భావంలో కనిపిస్తుంది. మీరు గమనించండి. ఫ్రీగా ఇచ్చేది ఏదైనా మీరు గమనించి చూడండి, దాని పట్ల లోకుగా ఉంటుంది. ఖరీదు పెట్టి నువ్వు ఎంతైనా ఖరీదు పెట్టి కొన్నది ఏదైనా దాని విలువ వేరేగా ఉంటుంది. గమనించాలి. అంటే లోకంలో ఉన్న దానికే విలువలుంటే, లోకంలో ఉన్న వాటికే అంత ఆధిక్యతలు అయితే, లోకంలో బ్రతుకుతున్న భక్తికే అంత ఆధిక్యత అయితే, నిజమైన దేవుణ్ణి కలిగి జీవవాక్యములు కలిగినటువంటి మన జీవితాలలో ఎంత విలువైనదండి ఇదే! ఎంత విలువైనది! వాక్యానికి ఉన్న పేరేంటి తెలుసా? యోహాను మొదటి పత్రిక. త్వరగా తెరవండి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది. ఆగమ్మా, అందరూ చెప్పండి ఒకసారి. జీవవాక్యమును గూర్చినది. ఏ వాక్యం ఇది? గట్టిగా చెప్పండి. జీవవాక్యం. ఇది జీవవాక్యం. ప్రాణములను, ఆ ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగును విభజించినంత మట్టు కూడా దూరచు. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించే వాక్యం. ఇది జీవవాక్యం. ఈ జీవవాక్యాన్ని ఈరోజు వాగ్దానముల పేరట తీసుకుంటా ఉంటే బాగా వినాలి. చాలామంది అడుగుతున్న ప్రశ్నలు ఏంటో తెలుసా? ఇది వాగ్దానం అని, బైబిల్ అంతా కూడా వాగ్దానాలే కదా. వినండి, అందరికి వందనాలు, గట్టిగా చెప్పండి. అన్ని వాగ్దానాలే కదా. మరి ఎందుకండి ప్రత్యేకించి వాగ్దానం తీస్తున్నారు? మొదటి ప్రశ్న. మరికొందరు ప్రశ్న ఏంటో తెలుసా? ఇవన్నీ వాగ్దానాలు అంటున్నారు కదా. ఉదాహరణకి దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు. ఏమని? నేను నిన్ను ఆస్వాదించేదను అని. అది ఎవరికి ఇచ్చిన వాగ్దానం? గట్టి చెప్పాలా? మరి ఇప్పుడు మీరు తీసుకొని చదువుకొని నాదంటారేటి అంటున్నారు.
అబ్రాహాము గారికి వాగ్దానం కదా, మీరు తీసుకొని నాదంటారేంటి? ఎవరికో ఇచ్చిన వాగ్దానాలని నాదంటారేంటి? అవి వాగ్దానాలా అని తీసుకోనోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక్క మాట చెప్తానే, మీరేమీ కోపపడకపోతే ఒక మాట చెప్తాను. అందరికీ వందనాలు. కొంచెం గట్టి చెప్పండి. నువ్వు సంఘములో పునాది మీద కట్టబడిన వ్యక్తివైతే సంఘాన్ని గౌరవిస్తావు, సంఘ పునాదిలో బ్రతుకుతావు. రకరకాల బోధలతో రకరకాల ఆలోచనలతో విన్నావా? ఈవేళ నేను ఏడుస్తున్నాను కొన్ని సందర్భాల్లో మీకు తెలియదు. క్రీస్తు సంఘ సువార్థికులలో కూడా ఎంత దౌర్బల్యం వచ్చిందంటే శాఖోపశాఖలైపోయారు క్రీస్తు సంఘాలలో. ఒకటే సిద్ధాంతం, గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా, ఒకటే విధానం, మార్పులు లేవు, మనుషుల్లో మార్పులు లేవు. బైబిల్ని ముక్క చెక్కలు చేసేసారు. ఒకడైతే అసలు యేసు దేవుడే కాదు మనిషి అంటాడు. ఎంత భయంకరంగా గ్రూపులో ఉన్నాయంటే తట్టుకోలేక మొన్న ఒకరిని నేను ప్రయాణం చేస్తూ, అస్సలు ఈ గ్రూప్లో నన్ను ఎందుకు యాడ్ చేశావు, మీరు ఎందుకు నన్ను యాడ్ చేయవలసి వచ్చిందని చెడమడ తిట్టేసి, నువ్వు మర్యాదగా గ్రూప్లో ఆన్సర్ చేస్తావా, నిన్ను లేకపోతే చట్టపరంగా చర్య తీసుకోనని వార్నింగ్ ఇచ్చేసాను. చాలా చిన్నోడు, మంచోడు, చాలా చిన్న కుర్రాడు, కానీ వాడు మెసేజ్ చెప్తుంటే ఆడు ఎలా మాట్లాడుతున్నాడంటే ఎవరినో అన్వయించుకుంటూ, ఎవరినో తలపోసుకుంటూ వాక్యం ప్రకటిస్తూ యేసు ప్రభు గురించి తప్పుడుగా మాట్లాడుతున్నారు. నా రెండు చేతులు జోడి చెప్తున్నానండి, ఏ బోధ పడితే ఆ బోధ వినకుండా దేవుడు సహాయం చేయనుగాక. మీరు స్థిరంగా ఉండాలా. అసలు వాగ్దానాల సారాంశం ఎక్కువసేపు మాట్లాడను, మనసు పెట్టండి. అసలు వాగ్దానం అంటే అర్థం ఏంటి? ప్రశ్నతోనే చెప్తున్నాను మీకు, రాసుకోండి దయచేసి. వాగ్దానములంటే అర్థం ఏంటి? వాగ్దానం యొక్క విలువలేంటో మనకు తెలియాలి కనుక వాగ్దానం గురించి తెలియజేస్తున్నాను. ఒకటి, వాగ్దానం అనగా నిబంధన అన్నారు. నిబంధన. వాగ్దానం అంటే గ్యారంటీ లేక ఒక హామీ. ఏదైనా చూడండి, ఈ మధ్య వాగ్దానాలు తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే, ఒక మంచి పెద్ద దైవజనుడే అత్యుత్తమ సేవ చేస్తున్నాడు, మంచివాడు, మంచి సేవకుడు, కానీ ఏమన్నాడు తెలుసా? వాగ్దానం అంటే అర్థం ఏంటంటే, ఒరే బాబు నువ్వు ఇలా చెయ్యి, నేను ఇలా చేస్తా, నువ్వు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావనుకో, నేను నీకు బండి కొంటాను. ఇదేంటి? వాగ్దానం. ఇది వాగ్దానం అని వివరణ ఇచ్చాడు. కానీ మీరు జాగ్రత్త వినండి, వాగ్దానాన్ని గురించి కూడా బైబిల్ చెప్పింది. వాగ్దానాలు విలువేంటో బైబిల్ చెప్పింది. వాగ్దానం అంటే ఒకటి హామీ ఇచ్చుట, వాగ్దానం అంటే అర్థం గ్యారంటీ, వాగ్దానం అంటే భరోసా, వాగ్దానం అంటే ఒక అభయం, వాగ్దానం అంటే ఒక నిశ్చయత, వాగ్దానం అంటే ఒక నిదర్శనం, వాగ్దానం అంటే ఇస్తాను అనే ఒక నమ్మకం. చేస్తాను, ఇస్తాను అని చెప్పబడి ఒక నమ్మకం. వాగ్దానం అనే పదానికి అర్థం అది. త్వరగా వెళ్తాను. రెండవది, వాగ్దానము మనసు పెట్టాలి. అసలు వాగ్దానాలు ఎందుకు? ఇది కూడా ఒక ప్రశ్న. వాగ్దానాలు ఎందుకు? మొదటి మాట, వాగ్దానం అంటే ఏంటి? రెండవ ప్రశ్న, వాగ్దానాలు ఎందుకు? మనసు పెట్టాలి. వాగ్దానములు ఎందుకంటే చాలా జాగ్రత్త మనసు పెట్టాలి. చూడండి దయచేసి, రోమపత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయంలో 8వ వచనం చదువుదాం. రోమపత్రిక 15వ అధ్యాయం 8వ వచనం. నేను చెప్పినది ఏమనగా పితరులకు చేయబడిన వాగ్దాన విషయములో దేవుడు ఏమనట? మనసు పెట్టండి. దేవుడు ఏమని? దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును. ఆగండి. వాగ్దానం ఎందుకట? దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును. అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును. దేవుని ఏం చేయడానికి? వినాలి. వాగ్దానములు ఎందుకట? ఆయన సత్యవంతుడని స్థాపించడానికి. అన్యజనులు దేవుణ్ణి ఏం చేయడానికి?
మహిమపరచడానికి. వాగ్దానములు ఎందుకు అంటే, మొదటి మాట దేవుడు సత్యవంతుడని స్థాపించుటకు. అన్యజనులు దేవుణ్ణి ఏం చేయడానికి? మహిమపరచడానికి. మీరు ఒక్క మాట చెప్పనా, పవిత్రంగా ఉన్నవాడికి అన్ని పవిత్రమే, అపవిత్రుడైన వాడికి అన్ని అపవిత్రమే. ఇంకో మాట చెప్పనా, నువ్వు చూసే చూపుని బట్టి ఎదటోడు నీ దగ్గర కనపడతాడు. ఎదటోడిని పవిత్రంగా చూస్తే పవిత్రంగానే కనపడతాడు. ఎదటోడిని మైండ్లో ఒకటి ఫిక్స్ చేసుకున్నాం, అపవిత్రుడని, ఆడు అలాగే కనపడతాడు. ఇంకా అర్థమైనా చెప్పనా, మనసు కలిసిందనుకోండి, ఏ మాట మాట్లాడినా ఇష్టంగానే ఉంటుంది. మనసు కలలేదనుకోండి, మనం ఏ మాట మాట్లాడినా కూడా ఎలా ఉంటుంది? కష్టంగానే ఉంటుంది. బాగున్నారా సీతారాముడు గారు అన్నాను అనుకోండి, ఆయనకి నాకు కానీ విభేదం ఉందనుకోండి, చూసామ్మా ఏమన్నాడో, నేను రాగానే రాయబడి నుంచి వస్తున్నాను ఇక్కడికి. ఎందుకోసం వస్తున్నాను? బాగున్నావు అని అడుగుతున్నాడు. బాగోలేకపోతే వస్తానా? అర్థం కాలేదా? బాగోలేకపోతే వస్తానా? నన్ను అడగాల, అందరిని వదిలేసాడు, నన్ను అడుగుతున్నాడు అని ఎంతైనా సాగదీర్చాయినా. సాగదీశారు ఎప్పుడైనా? తీకండి అలా. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, వాగ్దానం యొక్క విలువ మనకు అర్థం కాకపోతే బైబిల్ జ్ఞానం కూడా నీకు తెలియదని అర్థం. వాగ్దానములు ఎందుకంటే ఆయన సత్యవంతుడు అని స్థాపించడానికి. రెండవది, అన్యజనులట దేవునిని మహిమపరచడానికి వాగ్దానములట. రెండవది, ఇంకా వాగ్దానములు ఎందుకు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది ఎలాగటండి? మళ్ళీ చదువునాను. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలమైనది, ఖచ్చితంగా జరిగేది. ఎందుకంటే మనకు మాటిస్తున్నవాడు మనిషి కాదు, మనల్ని పిలిచినవాడు మనిషి కాదు, ఏర్పరచుకున్నవాడు మనిషి కాదు, స్థిరపరిచేవాడు మనిషి కాదు. ఆయన నమ్మదగిన దేవుడు. మనసు పెట్టాలి. వాగ్దానం ఎందుకంటే నీలో నమ్మకత్వాన్ని స్థిరపరచటానికి. నిశ్చయముగా నా దేవుడు నా జీవితములు ఈ కార్యములు జరిగిస్తాడు అని ఆలోచన నీలో పుట్టించడానికి. వాగ్దానములు ఎందుకంటే మొట్టమొదట ఆయన సత్యవంతుడు అని స్థాపించడానికి అన్యజనులు దేవుడిని ఏం చేయాలట? మహిమపరచాలట. మనసు పెట్టండి, ఏం చేయాలి? మహిమపరచాలట. ఇక రెండవది, నమ్మదగిన దేవుడు నిశ్చయముగా నా జీవితములో ఈ కార్యమును జరిగిస్తాడని నిరీక్షణ కలిగించేదట, నిరీక్షణ పుట్టించేదట. మూడవది, ఎందుకు ఈ వాగ్దానం అంటే, దయచేసి తీతు పత్రిక 1వ అధ్యాయము 2-4 వచనాలు, 2-4 కలిసి ఉంటాయి. తీతు పత్రిక 1వ అధ్యాయము 2-4 వచనాలు. దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభని చెప్పి రాయినది ఆ నిత్య జీవమును గూర్చి అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలమందు బయలుపరిచాను. దేవుడు ఎలాంటి దేవుడట? అబద్ధమాడనేరని దేవుడు. అందరిలాంటి వాడు కాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం ఎందుకనంటే ఆయన సత్యవంతుడని స్థాపించడానికి. మళ్ళీ మనసు పెట్టండి, ఆయన ఎలాంటి వాడని? సత్యవంతుడని స్థాపించడానికి అన్యజనులు దేవుణ్ణి ఏం చేయాలి?
మహిమపరచాలి. రెండవది ఎందుకు వాగ్దానం అంటే ఆయన నమ్మదగిన వాడు, నిశ్చయముగా నా జీవితంలో కార్యము చేస్తాడని నిరీక్షణ పుట్టించడానికి. మూడవది ఎందుకు వాగ్దానం అంటే ఆయన అబద్ధమాడనేరని దేవుడు. ఏ దేవుడు? అబద్ధమాడే దేవుడు కాదు, అబద్ధమాడనారని దేవుడు. అసలు అబద్ధపు మాట ఆయన నోట లేదు అని నీకు ఒక విశ్వాసాన్ని పుట్టించటానికి. వాగ్దానాలు ఎందుకు? ఆయన సత్యవంతుడు. అన్యజనులు దేవుని మహిమపరచాలి, అందుకే వాగ్దానాలు. త్వరగా వెళ్తాను, మనసు పెట్టండి. మళ్ళా మొదటి మాట, వాగ్దానం అంటే ఏంటి మీకు తెలియపరిచాను. వాగ్దానములు వాగ్దానాలు ఎందుకు అనేది కూడా మీకు తెలియపరిచాను. మూడవది, వాగ్దానములు ఎలాంటివి అంటే వాగ్దానం అనే పదానికి ఎలాంటివో కూడా నిర్వచనం తెలియజేశాడు. చదువుదాం దయచేసి. కీర్తన గ్రంథం 105వ సంకీర్తన 42వ చరణం. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన వచ్చేసిందిగా. వాగ్దానం ఎలాంటిది చెప్పండి? పరిశుద్ధమైనది. అదేంటండి వాగ్దానం పరిశుద్ధమైనది అంటే? వాగ్దానం అంటే ఏంటి? దేవుడు మాట ఇవ్వడం. వినండరా, దేవుడు ఏమివ్వడం? గట్టి చెప్పండి. మాట ఇవ్వడం. ఒక్క వివరణ ఇవ్వనా? ఇందాక మీకు మాట చెప్పాను. ఇందాక ఏమన్నాను? నేను నిత్యముగా నిన్ను ఆస్వాదించేదినని. దేవుడు ఎవరికి ఇచ్చాడు వాగ్దానం? గట్టి చెప్పాలి. అరే అందరూ చెప్పండి. ఎవరికి ఇచ్చాడు? అబ్రాహాముకి ఇచ్చాడు. మరి అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం మనకా? సీతారాముడు గారు మనకనా? మనకు ఉందా? ఎలా చెప్తారు? చాలామంది ప్రశ్న ఇదే కదా. ఇప్పుడు సీతారాముడు గారు వాక్యం ద్వారా అన్నారే, ఒక వచనం చూపిస్తాను చూడండి. రోమపత్రిక 4వ అధ్యాయం. త్వర తీయాలి మీరు. రోమపత్రిక 4వ అధ్యాయం 18 వచ్చిందని చదువుదాం. 18 వచ్చిన, నీ సంతానము ఎలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. మరియు అండర్లైన్ చేయండి, అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడే ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు శారాగర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించెను గాని. ఇది ఎన్నిసార్లు చదివాం? మనకు బాగా తెలుసుగా. అయితే మీరు ఒక పాయింట్ పట్టుకోవాలా. వాగ్దానం అనే మాటలో ఇందా మనం ఏం చదివాం? వాగ్దానం ఎందుకట? పరిశుద్ధమైనది అన్నమే. ఈ వాగ్దానం ఎందుకో చెప్తాను చూడండి. దేవుడు అన్నాడు, నిన్ను అనేక జనములకు తండ్రిని చేస్తాను అన్నాడు. వినండి, అందరికి వందనాలు. ఎంతమంది జనాలకి? అసలు మొదట కొడుకే లేడు, ఒక్కడే లేడు. ఒక్కడు కూడా లేకుండా నిన్ను అనేక జనాలకు తండ్రిని చేస్తానని వాగ్దానం చేశాడు. పోను చేసినోడు ఏమైనా వెంటనే చేశాడా? చేయలేదు. ఎంతకాలం పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఈ వాగ్దానం చేసిన దేవుడు ఉన్నాడే, అది పరిశుద్ధమైనది అని చెప్పడానికి ఎంత శ్రేష్టమైందో చెప్తాను చూడండి. 29 చదువుదాం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి వినాలి. ఏం చేయక? అంటే వాగ్దానము పరిశుద్ధమైనదని ఎందుకు ఎంచాడంటే, ఇది దేవుడిచ్చిన మాట, మనిషి ఇచ్చిన మాట కాదు. ఎవరిచ్చిన మాట? గట్టి చెప్పండి. దేవుడిచ్చిన మాట. సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన. అంటే వాగ్దానం బట్టి ఏముంది? తనకి విశ్వాసం ఉంది. విశ్వాసాన్ని బట్టి ఏం పొందాడు ఇతడు? గట్టి చెప్పండిరా, బలం పొందాడు. అందుకొరకు చదివించలేదు. నెక్స్ట్, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. నేను చదువుతాను, అందరు చెప్పండి. అది వినపడుతుంది, అది వినపడుతుందమ్మా. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని
పొడుగ్గా చదివేసరికి ఆగిపోయారుగా. కొంచెం మనసు పెట్టండి. ఇది అతని కొరకే కాదు. అతని గురించి అనుకుంటావేమో, అతని నిమిత్తమే కాదు గాని మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని. అంటే వాగ్దానము ఒకడికి ఇచ్చిన, వినండి అందరికి వందనాలు, కొంచెం గట్టిగా చెప్పండి. వాగ్దానం అబ్రాహాంకే, కానీ అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నిన్ను అనేక జనములకు తండ్రిని చేస్తాను. ఎందుకు అబ్రాహాము గారి కుమారుడు ఎవరు? గట్టిగా అంటారు కాబట్టి చదువుతున్నాను. ఇస్సాకు కాదు, అబ్రాహాము గారి కుమారుడు క్రీస్తు. మొదటి కుమారుడు రెండో కుమారుని అడిగానా? రైట్. ఎందుకు మీకు నా గొడవ ఎందుకు? గలతీ పత్రిక. అబ్రాహామునకును అతని సంతానానికి ఏం చేయబడ్డాయి? వాగ్దానము చేయబడ్డాయి. మనసు పెట్టండి. అయితే ఏమని చేశాడట? ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానము అనేను. ఆ సంతానము క్రీస్తు. ఇప్పుడు అబ్రాహాము గారి కుమారుడు ఎవరు? గట్టి చెప్పండి. ఇంకా డౌట్ ఉందా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. త్వరగా తీయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన ఇంకొచ్చేసిందిగా యేసుక్రీస్తు వంశావళి. అంటే అబ్రహాము గారి కుమారుడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు నందు మనందరం కూడా ఏమై ఉన్నాం? వారసులం. గట్టి చెప్పండి, ఏమై ఉన్నాం? అంటే అబ్రాహాముకి వాగ్దానం చేయబడింది. అంటే అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం మనకు కూడా వర్తిస్తుందా? చెప్పండి. వర్తిస్తుంది. ఎందుకు? మనం కూడా అబ్రహాము సంతానమే. విశ్వాసులైన ప్రతి ఒక్కడు ఎవరి సంతానం? గట్టి చెప్పండి. ఇంకా మీకు షార్ట్లు చెప్పనా? అందరికి వందనాలండి. ఇంకా గట్టి చెప్పండి. ఒకడు నాతో డిబేట్ చేశాడు మొన్న ఈ మధ్య. ఏమని? అపోస్తుల కార్యాల్లో యేసు ప్రభు గురించి దేవుడు అన్నాడా, ఇక్కడ దేవుడు అన్నాడా అన్నాను. నేనన్నాను నీతో అన్నాడా అన్నాను. మరి అంతే కదా. ఎవరితో అన్నాడు? అపోస్తుల కార్యాలు అన్నాడు. నీతో అన్నాడా అంటే మనకు కాదా అన్నాడు. మనకు కాదు. ఎందుకు? అపోస్తుల కార్యాలు ఎవరి కొరకు రాయబడ్డాయి? ఆనాటి సంఘాల కొరకు. కొరింథీ పత్రిక ఎవరి కొరకు రాయబడింది? చెప్పండర్రా. కొరింథీ సంఘానికి. ఎఫెసీ పత్రిక ఎఫెసీ సంఘానికి. కొలసీ పత్రిక చెప్పండి కొలసీ సంఘానికి. అలా బైబిల్ అంతా చదివితే బైబిల్ అంతా ఎవరికి రాయబడిందే? మరి నువ్వెందుకు చదువుతున్నావు? ఆ ప్రకారంగా బైబిల్ మందే కాదు కదా. ఇటు అలా చూసారేటి? నేనంటలేదు అంటున్నాడు. ఏ కోణంలో చదివినా బైబిల్ అర్థమైపోద్దట. అందుకే క్రైస్తవులు కొట్టుకుంటున్నారంట. దేవుడు కాదు అనేవాడికి సిద్ధాంతం ఉంటుంది బైబిల్లోనే. దేవుడు అనేవాడు కూడా సిద్ధాంతం ఉంటుంది బైబిల్లోనే. దేవుడు లేడు అనేవాడు కూడా సిద్ధాంతం ఉంటుంది బైబిల్లోనే. ఏదైనా చూడవచ్చు అంటున్నాడు వాడు. అందుకది పరిశుద్ధమైనది కాదు అంటున్నాడు. నేనంటాను పవిత్రమైన వాడికి అన్నీ పవిత్రమే, అపవిత్రతో బ్రతికేవాడికి అన్నీ అపవిత్రమే. కాబట్టి వాగ్దానము ఎలాంటిదంటే నువ్వు చూస్తే అది పరిశుద్ధమైనది. అది నీకెందుకు ఇస్తున్నాడు తెలుసా? ఆ వాక్యంలో పరిశుద్ధత ఉంది కనుక వాక్యం నువ్వు వాగ్దానం తీసుకునేటప్పుడే అది ఎలా తీసుకోవాలంటే ఇది పరిశుద్ధమైనది. గుర్తుపెట్టుకుని ఎలా తీసుకోవాలా? ఇది పరిశుద్ధమైనది. ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నది. వినేటప్పుడు కూడా, బైబిల్ వినేటప్పుడు కూడా నీ ఆత్మీయ జీవితంలో అది నీకు వెలగాలి అంటే, నీ ఆత్మీయ జీవితాన్ని అది మండించాలంటే, అది పండించాలంటే, వృద్ధి కావాలంటే, మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న ఆలోచన నీకు రాకపోతే, ఆ విశ్వాసం నీకు లేకపోతే అసలు ఆ వాక్యం నీది కానే కాదు. ఇప్పుడు నీదవుద్ది, ఇప్పుడు నీదవుద్ది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే సత్యము నీకు తెలిసినప్పుడు, ఆ సత్యం నీకు తెలిసినప్పుడు, ఆ సత్యం నీకు తెలియకపోతే వాక్యం నీకు పనిచేయదు. పాత పాటలో దేవా నీ దివ్య వాక్యము ఈవీగా ఎలా కట్టండి? ఈవీఎంలాగా, ఈవీగా నాకు దొరికాయి. వరంగా, ఈవి అంటే వరం, ఈవి బహుమానం.
ఒక శ్రేష్టమైనదిగా నాకు దొరికాయి. అది ఎలాంటిదంటే పాల వంటి వాక్యం, తేనె కంటే ఖడ్గము లాంటి వాక్యం. అబ్బా, ఏం వర్ణించాడండి. అది నీ మనస్సును బట్టి కొన్నిసార్లు ఖడ్గంలా దూసుకుపోద్ది, కొన్నిసార్లు నీ హృదయాంతరంగాలో దూసుకుపోయి నేను ఖండిస్తుంది, నొప్పిస్తుంది, కొన్నిసార్లు ఆదరిస్తుంది, కొన్నిసార్లు ప్రేమిస్తుంది, కొన్నిసార్లు దరిచేస్తుంది. మీకు తెలుసా, ఎందరో అభాగ్యులైన వారు వాక్యాన్ని బట్టి మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. వాక్యాన్ని బట్టి అండి. ఒక చిన్న వచనం జీవిత అంతరంగాలు మార్చేసిన భక్తులు ఎందరో ఉన్నారు. మనసు పెట్టాలి ప్లీజ్. ఎందరో ఉన్నారు. అందుకే వాగ్దానం ఎలాంటిదంటే, ఒకటి పరిశుద్ధమైనది, రెండు రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 56వ వచనం. త్వరగా రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 56వ వచనం. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీలకు తన జనులకు నెమ్మది దయచేసి యెహోవాకు స్తోత్రం కలిగి ఉండును గాక తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో. ఏ వాగ్దానం అట? శుభవాగ్దానము. ఒక మాటైనా తప్పిపోయి చాలు నాన్న. ఏ వాగ్దానం అది? ఒకటి, వాగ్దానం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. రెండు, వాగ్దానం ఎలాంటిదంటే శుభవాగ్దానం. నాకు వాగ్దానము చేశావు. వాగ్దానం ఎలాంటిదో తెలుసా? శుభప్రదమైనది, శుభకరమైనది, పరిశుద్ధమైనది. వాగ్దానం ఎలాంటిదంటే, నేను క్లుప్తంగా చెప్తున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక, దయచేసి త్వరగా తెరవాలి, 1వ అధ్యాయము 4వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అంటే వాగ్దానం ఎలాంటిదట? అమూల్యమైనది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. వాగ్దానములు ఎలాంటిదంటే పరిశుద్ధమైనవి. వాగ్దానం ఎలాంటిదంటే శుభకరమైనవి. వాగ్దానం ఎలాంటిదంటే అమూల్యమైనది. మీరు అప్పుడప్పుడు చూశారు కదా, పలానా సినిమా హీరో వాడిన బైకు రోడ్డు మీద మామూలుగా అయితే ₹1,00,000, కానీ ఆ హీరో వాడినందుకు ఆడక్కడ వేలంపాట పెడితే ఎలా వెళ్తుంది? అది కోట్ల మీద. ఎందుకు దాని విలువ పెరిగింది? వాడిన హీరోని బట్టి. ఇంకో సంగతి చెప్పనా, ఏ సినిమా హీరో సింపేసుకొని ప్యాంట్ ఆడతాడో ఆ ప్యాంట్ కూడా ఖరీదు పెరిగిపోతుందా పేతురు గారు? చెప్పండి, పెరిగిపోద్ది. ఎందుకు? ఆ హీరోని బట్టి. లోకంలో ఉన్న వాటికి అంత విలువ ఉంటే, నీ జీవాన్ని ఇచ్చి నేను బ్రతికిస్తున్న వాక్యానికి విలువ లేదంటారా? ఎలా పడితే దాన్ని అలా చేసేస్తారా? వాగ్దానము వ్యాపారం కాదు, వాగ్దానము వాక్యానుసారమే. అసలు ఆలోచన నీకు లేకపోతే నీ వ్యక్తులకు వస్తుంది. మాస్టర్ మీద విద్యార్థికి గౌరవం లేకపోతే చదువు వస్తుందా? చెప్పండి. మా మేడంని ఎంత ఏడిపించేవాడినో. ఇక్కడ అలా చూస్తున్నారండి మాస్టర్ కాదా? చెదిగి ఏడిపించేసేవాడిని. ఆ రోజుల్లో గొప్ప ఏంటంటే, నేను కాబట్టి మాస్టర్ని ఏడిపిస్తున్నానని నన్ను ఎన్నిసార్లు చెప్పించిందో మహాతల్లి. పాపం సోషల్ చెప్పేది ఆవిడ, నువ్వు పోతావరా అంది. అంతే. దేవుని కృపలో లోకంలో పోయానుగా. అంటే పాడు చేసుకున్నావు. చదివేటప్పుడు చదవాలా? మరి నాతో పాటు చదువుకున్న ఆయన మాస్టర్ అయిపోయి చూసారు ఎలా కూర్చున్నారు. ఇంకా కుర్రోడు, చిన్న కుర్రోడులాగా ఉంటాడు ఆయన. దేవుడు ఆయన నెలలా దీవించగాక. దేవుని కృప కదా. దేవుడు అవకాశం ఇస్తాడు, ఉపయోగించుకోవాలా. నువ్వు దాని మీద గౌరవం కలిగి ఉంటే దీవెనకరంగానే ఉంటావు. గౌరవం లేకపోతే ఏది నీకు పని చేయదు. సెంట్రల్ జైలు దగ్గర మీకు మనుషులు కనిపిస్తారు అప్పుడప్పుడు, చూడండి. మీకు తెలుసో పిట్టలు కొడిచి నేనే డబ్బులు ఇస్తాను వాళ్ళకి. ఒక 50-100 ఎక్స్ట్రా ఇస్తాను. నన్ను చూడగానే నమస్కారం పెట్టేస్తారు. 2 బంకుల్లో నమస్కారం పెట్టేస్తారు. అందులో 2-3 ఉంటారండి. రాగానే ఒక భయంకరమైన హంతకుడు అతడు, కాకినాడ వాస్తయ్యుడు. అయ్యా ప్రభునామం వందనాలండి, బాగున్నారండి అయ్యారు, ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి అయ్యారు. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రభు మాటే మాట్లాడతాడండి. ప్రభు మాటలే.
ఒకరోజు అడిగితే అతను చెప్తున్నాడు, తన జీవితంలో నిరాశలోకి వెళ్ళిపోయి శిక్షకు పాత్రుడుగా ఉన్నటువంటి అతని జీవితంలో ఆ బైబిల్లో ఉన్న ఒక వచనం మొక్క అతను మార్చిందట. ఒక వచనం మార్చిందట అతన్ని. ఈరోజు అనేక బ్రతుకులు కట్టేది ఏదో తెలుసా? వాక్యం అండి. వాగ్దానం అంటే మాటలు కాదు. ఆ వాగ్దానం అంటే మాటలు కాదు. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను, ఎక్కువసేపు అన్నాను కదా. ఆ వాగ్దానాన్ని ఎలా తీసుకోవాలో దాన్ని చెప్పకపోవడం ఒక్క మాట చెప్తాను. వాగ్దానం నిన్నేం చేస్తా తెలుసా? బైబిల్ చెప్పిన మాటలండి అవి. వాగ్దానం నిన్నేం చేస్తా తెలుసా? నువ్వు వాగ్దానం అనుకుని నువ్వు మామూలుగా అనుకుంటున్నావుగా, ఇది వ్యాపారం అనుకుంటున్నావుగా, ఆ వాగ్దానం నిన్ను ఏం చేస్తుందో బైబిలే చెప్పేది. తెరవండి బైబిల్ దయచేసి, వాగ్దానం ఏం చేస్తుందో. పేతురు రాసిన రెండో పత్రికలోనే ఇందాక చదివిన మాటలే. దయచేసి మొదటి అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించాను. దురాశను అందరు నా చెప్పండి, దురాశను వినబడుతుందిరా బంగారు తల్లులు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా, వాగ్దానమాట దురాశ నుండి, లోకము నుండి, భ్రష్టత్వం నుండి నేను తప్పిస్తుందట. లోకములో దురాశలు ఉన్నాయే, ఆశ వేరు, చెప్పండి, దురాశ వేరు. ఉదాహరణకి బండి కొనుక్కోవాలి ఆశ. బండి ఎలాగైనా బండి కొనుక్కోవాలి, ఏంటి? దురాశ. దురాశ ఏంటి? దుఃఖానికి చేటు. నేను బండి కొనాలంటే నాకు డబ్బు రావాలి, డబ్బు కావాలంటే నేను కష్టపడాలి, కష్టపడాలంటే ఆ కష్టానికి పడుతున్న కొన్నిసార్లు నీకు ఆ డబ్బు కూడా చిల్లు సంచులు వేసినట్టు అయిపోద్ది. వాగ్దానం ఉందే, ఆ వాగ్దానం చదివితే మీరు ఏమనుకుంటారు నాకు తెలియదు. నా జీవిత కాలంలో ఎన్నో సందర్భాలలో వినాలి, ఎన్నో పరిస్థితుల్లో ఈ మంటి ఘట్టానికి లోకములో లేని ధన్యత, లోకములో లేని ఆధిక్యత, లోకములో లేని ఘనత దేవుడు నా జీవితంలో ఎన్నోసార్లు ఇచ్చాడు. ఎన్నోసార్లు దేవుని వాగ్దానం లేకుంటే తెలుసా? మంటి ఘట్టములలో దేవుడు ఐశ్వర్యం ఇస్తాడట. ముగింపు చేస్తున్నాను. ఏ ఘట్టాల్లో? ఇంకొకసారి మీకు మాట చెప్పనా? ఒకనాటి నీ పరిస్థితి ఒకసారి ఆలోచించు. ఇప్పుడు నీ పరిస్థితి ఆలోచించు. ఒకనాడు నువ్వు తిన్న తిండి ఆలోచించు. ఈరోజు నువ్వు తినే తిండి ఆలోచించు. ఒకరోజు నువ్వు కట్టిన బట్ట ఆలోచించు. ఈరోజు నువ్వు కడుతున్న బట్టలు ఆలోచించు. ఒకరోజు నీ దగ్గర నీ తండ్రికి కనీసం సైకిల్ లేని స్థితి. ఈరోజు ప్రతి ఇంటిలో బళ్ళు లేకుండా ఉన్న ఇల్లు, టీవీలు లేకుండా ఉన్న ఇల్లు, ఫ్రిడ్జులు లేకుండా ఉన్న ఇల్లు, ఇంకా చెప్పనా మొబైల్ కామన్లండి. మొబైల్ అయితే మీరు మొబైల్ అంటున్నారు, మొబైల్స్ ఉన్నాయి. మొబైల్స్ అంటే ఎక్కడో ఫోను, ఎక్కడో ఫోను, ఎక్కడో ఫోను. ఈ మధ్య ఇక్కడ ఎట్టుకుంటలేదు, గుడ్డిపోతుందంట, అందుకని ఈ పక్కన ఎట్టుకుంటున్నారు. ఆయన అంటున్నాడు, ఎక్కడ పెట్టుకోకు ప్రమాదం, ఎక్కడ పెట్టుకోకు ప్రమాదం, వెనక్క పెట్టుకోకు ప్రమాదం, ఎక్కడ పెట్టుకోకు ప్రమాదం, ఎక్కడ కూడా పెట్టుకోకు ప్రమాదం. ఇంకా ఎక్కడ పెట్టుకోవాలా? అదే ప్రశ్న. ఇటు అలా చూస్తారు. నిజం అండి అంటున్నారు. చూడ కావాలంటే నువ్వు టీవీ తెరువు, అది తినక్కో, ఇది తినక్కో, ఏం తినక్కో, ఏం తిను? గడ్డి తిను. మరి అదే కదా మిగిలింది. అదే కదండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమంటాడు? గడ్డి తిను. పొద్దున్న ఒక ఆయన వచ్చేస్తాడు, చెయ్యిలా పెట్టుకుంటాడు. ఒక ఆయన మీరు కొబ్బరి నూనె వేసుకొని అంత వేపేసుకొని తినండి అంటాడు. ఒక ఆయన అంటాడు మీరు పప్పులు అంత బాగా నానబెట్టేసుకొని బాగా పెట్టేసి మీకు. ఇంకొక ఆయన అయితే ఇంకా శుభ్రంగా చెప్తున్నాడు. ఇలా తినేసి ఊపోయిన వాళ్ళు కొంతమంది, ఇలా తినేసి సనబడిన వాళ్ళు కొంతమంది. ఆరోగ్యానికి సూత్రాలు పాటిస్తున్నావు, ప్రతిదానికి పాటిస్తున్నావు. వాక్యం దగ్గరికి వచ్చేసి దగ్గర మాత్రం ఏమొచ్చింది దీనికి? వ్యాపారమా? ఇది కొనేటప్పుడు వ్యాపారమా? జీవితంలో ఏదైనా చేయడానికి నీకు కావాలనుకున్న దానికోసం ఏమైనా చేస్తావు కదండి. ఆరోగ్యంగా ఉండాలంటే మానేడు, తినకూడదంటే తినడం మానేస్తాడు. ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని సూత్రాలు పాటిస్తావు. ఒక్క మాట చెప్తాను, గౌరవించు వాగ్దానాన్ని. వాగ్దానం అంటే ఏం కాదు,
దేవుడు నీతో మాట్లాడుతున్న ఒక భరోసా. అవసరం లేకపోతే ఈ బైబిల్ మన చేతిలో పెట్టేవాడు కాడు. అందుకే చివరి మాట కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో, మనకి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో. ఏమండి, ఎవరి భయముతో? దేవుని భయముతో. నీవు ఏ మనిషి మాట లెక్క పెట్టుకోకు. నువ్వు పాపం చేయట్లా. ఒక వాగ్దానము నీ జీవితాన్ని మారుస్తుంది, పరిశుద్ధతలో నడిపిస్తుంది. చీకటి నుండి నిన్ను తప్పించేది వాగ్దానం. వాగ్దానం మీరు అనుభవించారు లేదో, నా జీవితంలో నేను వాగ్దానం నెరవేర్పు చూశాను. నాకు పెళ్ళైన కొత్త భయంకరమైన గొడవలు. నాకు మా ఆవిడికి కాదు, మా ఆవిడికి నా వెనకాలబడి ఉండేది. అప్పుడు వదలలేదు, ఇప్పుడు వదిలితలేదు. సమస్య అది కాదు. ఎన్ని బాధలు వచ్చినా అప్పుడు మనకు ఆ పెళ్ళంటే ఏంటో తెలియకుండా పెళ్లి చేశారు. పైగా మా చిన్నమ్మ నాకు జాయిన్ చేసి పిల్ల బాగుందా అంటే పిల్ల బాగుందని ఇలా గుల్లి మరీ బాగుందని పెళ్లి చేశారు. ఈలో పెద్ద గొడవలు. అప్పుడు వచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత పొందుదురు. మీరు నమ్ముతారా? ఏ వ్యక్తి అయితే అవమానపరిచాడో అదే వ్యక్తి అదే సంఘంలో సన్మానం చేశాడు. అంటే మీకు మాట చెప్తాను, నువ్వు నిరీక్షణతో ప్రార్థనతో యథార్థంగా భక్తి కలిగి తీసుకొని కన్నీటితో ప్రార్థన చేసుకొని, కన్నీటితో అంటే రాకుండా నీళ్ళు చింపుకోమని కాదు, అలాగంటే నీళ్ళు తెచ్చుకుని పోసుకొని అలా అనుకున్నారు కాదు. నీ హృదయంలో ఉన్న ఆవేదన బాధతో ఒక్కసారి దేవుడిని అడిగావనుకో, దానికి ప్రతిఫలంగా దేవుడు కార్యం ఇస్తాడు. మీరు చూసి చూడండి, మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి. ఎంత అద్భుతం ఉంటుందో. మీరు తీసుకునేది దేవుని మాట. ఎవరి మాట అది? మనిషి మాట అయితే నిరర్ధకమండి, దేవుని మాట నిరర్ధకమైంది కాదు. ఇందా చెప్పానుగా, అబ్రాం గురించి చెప్పింది. అబ్రాం కోసం చెప్పాడా? మన కోసం కూడా చెప్పాడా? మన కొరకే రాయబడింది. ఇంకా చెప్పనా, బైబిల్ అంతా మనకి బుద్ధి బోధ. చెప్పండి, దీనివల్ల ఏంటి? బుద్ధి. రెండోది ఏంటి? బోధ. లేకపోతే అసలు దీన్ని చదవాల్సిన పని మనకు లేనే లేదు. ఇది అన్యుడికి, బైబిల్ వ్యతిరేకులకు ఇది పుస్తకం, కానీ మనకి దేవుని మాట, వాక్యం. ఆ వాక్యం మనం బ్రతికిస్తుంది. అట్టి కృపగల దేవుడు మనకు తోడే ఉండుగాక.